ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. తర్వాత కామెంట్ సెక్షన్లో మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అని టైప్ చేయండి. ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్, మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మొత్తంలో ఇవాళ ఈ టాపిక్లో మనకు తెలంగాణ రైతు బంధు గురించి. సో ఇప్పటికే 5 acres 4 acres వరకు రాలేవని చెప్పి చాలా జిల్లాల నుంచి చాలా మంది అభ్యర్థులు కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు. అందుకే రైతు బంధు వాస్తవాలు ఎంతవరకు వచ్చాయి అండ్ ఇంకా ఎంతమందికి రాలేదు ఆ డీటెయిల్స్ చెప్పడం కోసమే ఈ వీడియో సెపరేట్గా మీకు చేయడం జరిగింది. ఓకేనా? సో మనం టాపిక్లోకి వెళ్ళి క్లియర్గా రైతు బంధు పేమెంట్ వివరాలని మనం షార్ట్ కట్లో తెలుసుకుందాం. ఓకేనా? సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్ మొత్తంలో రైతు బంధు పేమెంట్ 4 ఎకరాలు 5 ఎకరాల వరకు కూడా కొందరికి పడిపోలేవు. ఎందుకంటే బ్యాంకులో అకౌంట్ మిస్టేక్ కావడం, అంటే 2 అకౌంట్ ఉంటాయి ప్రతి వ్యక్తికి, కరెంట్ అకౌంట్ ఒకటి, సేవింగ్ అకౌంట్ ఒకటి. సో మీ మిస్టేక్లో మీకు కరెంట్ అకౌంట్లో పడిపోవచ్చు లేదా సేవింగ్ అకౌంట్లో పడిపోవచ్చు. మీరు వన్స్ బ్యాంక్కి వెళ్ళి చెక్ చేయించుకోండి. అండ్ దానికి సంబంధించి వ్యవసాయ శాఖ మంత్రి కూడా చాలా క్లియర్గా అప్డేట్ ఇచ్చారు. చాలా మందికి సంబంధించి ఇబ్బంది పడుతున్నారు. కొన్ని సాంకేతిక కారణాలు కావచ్చు, తదితర అనివార్య కారణాల వల్ల ఈ పేమెంట్ కాస్త ఆగిపోయాయి. బట్ ఎవరు కూడా టెన్షన్ పడకండి. ప్రతి ఒక్కరికి 1-2 రోజుల్లో అకౌంట్లో నగదు క్రెడిట్ అవుతాయని తెలియజేశారు. అలాగే అన్ని జిల్లాల వారీగా రైతు బంధు ఇప్పటి వరకు ఎంతమందికి వచ్చాయి అండ్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి, రాని వాళ్ళ యొక్క వివరాలన్నీ కూడా చాలా క్లియర్గా వాళ్ళు అందజేశారు. ఆ డీటెయిల్స్ అని చాలా స్పష్టంగా వీడియో కింద లింక్ మాత్రం అప్డేట్ చేయడం జరిగింది. ఓకేనా? సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై